హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? నేనైతే బాగా జరుపుకున్నాను. ఇక్కడ వీడియోలో ఏమి చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, అదేనండి, వినాయకుడికి పత్రి సిద్ధం చేస్తున్నాము. మనము బయట అమ్మే వాళ్ళ దగ్గర పత్రి కొనుక్కున్నామంటే పత్రి సంబంధించినవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు. ఎక్కువగా మామిడాకులు వేసి ఇస్తారు కదా, అందుకనే నేను మా ఫ్రెండు ఇలా పత్రిని సిద్ధం చేస్తున్నాము. అసలు పత్రి 21 రకం కదా, 21 రకం వాళ్ళ దగ్గర తీసుకుంటే ఉంటాయో ఉండవో, అందుకని మేము ఇలా పత్రి సిద్ధం చేస్తున్నామండి. ఆ 21 రకాలు పెట్టామంటే ఆ వినాయకుడికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మేమైతే ఆ పత్రి 21 రకాలు సాధించాము మొత్తానికి. అమ్మవారి పూజ అప్పుడు మేము ఒక చోటకి వెళ్ళి వీడియో తీసి పెట్టాం కదా, ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అని. అక్కడే ఈ పత్రి అంతా సాధించాము. ఇక్కడ చెరువు కూడా ఉంది. అక్కడ జిల్లేడు పువ్వులు దొరుకుతాయేమో అని వెళ్ళాము, కానీ ఆ పువ్వులు కూడా మర్చిపోయి ఆ వాతావరణాన్ని ఆస్వాదించాము. ఎంతో చల్లటి గాలితో చాలా బాగుంది. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పత్రి ఎన్ని రకాలో నేను ఏమేమి సాధించామో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వెనక కొంచెం ఇలా పెట్టడానికే కక్క సరిపోతుంది. ఇంకా ఇలా పెడితే వెనక బొమ్మకి మెల్లో వేసేపోవడం, మెల్ల పూలే ఇగో వెనక ఇట్లా పెడితే ఆయనకి ఫోటో వెనక బాగా వస్తుంది. ఇక్కడ చామంతి పూలు ఉంటే 2 చామంతి పూలు అతికిస్తే. హాయ్ అండి, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి మేము పత్రి అన్నీ కొనకుండా బయటే తీసుకొచ్చామండి. మేము సపరేట్గా వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. అవి ఏమేమిటో మీకు చూపిస్తాను. ముందుగా ఇవి మామిడాకులు, ఇది సీతాఫలం ఆకు, జామాకండి, ఇది నేల ఉసిరి. ఇవన్నీ మాకు ఇంటి చుట్టూ ఉన్నాయి, అందుకనే తీసుకొచ్చాము మేము. దానిమ్మ చెట్టు అండి, దానిమ్మ కొమ్మ అండి, ఇది చిన్న కొమ్మ కోసుకొని వచ్చినాం. చిన్నది పెట్టినా చాలు, అందుకనే చిన్నది తీసుకొచ్చాం. ఇందాక చూపించింది నేల ఉసిరి కదా, ఇది ఉసిరి చెట్టు పెద్దది ఉంటుంది కదా, అదండి ఆ ఉసిరి అండి. ఇది నేల ఉసిరి ఉంటుంది, ఈ ఉసిరి ఉంటుంది, 2 పెట్టుకోవచ్చు, కానీ నేల ఉసిరి చాలా మంచిదంట. ఇది మల్లె చెట్టు, మల్లె ఆకు, అది కూడా చిన్న కొమ్మ కోసుకొచ్చాము మేము. జమ్మి ఆకు, ఇది జమ్మి ఆకండి, జమ్మి కొమ్మ, చిన్న కొమ్మ, చిన్నవి పెట్టినా చాలు ఆ దేవుడికి. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. పెద్దవాళ్ళు అయితే ఇది కూడా పెడతారు స్వామికి అని చెప్పారు, అందుకే తీసుకొచ్చాము. మీకు తెలిస్తే కామెంట్ చేయండి పేరు. ఇది తెల్లగన్నేరు, ఉత్తరేణి ఆకండి, ఇది ఉత్తరేణి అండి. ఇందాక చెప్పాను కదా ఉత్తరేణి, ఇది వెతకడానికి కూడా చాలా కష్టపడ్డాం. మేము చిన్నప్పుడు అయితే ఉత్తరేణి అసలు పల్లెటూరులో ఇళ్ళల్లో ఉండేది, బాగుండేది, కానీ దీన్ని ఇప్పుడు ఎతకడానికి చాలా కష్టపడ్డామండి. తులసి రేపు ఒక్కరోజే పెడతారు. ఈ తులసి ఆకులు, తులసి దళం వినాయకుడికి వినాయక చవితి ఒక్కరోజు మాత్రం పెట్టుకోవచ్చు, అందుకనే కొంచెం తీసుకొచ్చాము. ఇది జమ్మి కొమ్మ అండి, జమ్మి చెట్టుది. ఇవన్నీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది రావి చెట్టు కొమ్మ, రావి ఆకులు కూడా చాలా మంచిదంట. ఇది నేరేడు చెట్టు, అదే మనం గిన్నెకాయలు అంటాం కదా, అది నేరేడు చెట్టు అండి. ఇది జిల్లేడు చెట్టు, జిల్లేడు కొమ్మ. దీంట్లోనే 2 రకాలు ఉన్నాయి, తెల్ల జిల్లేడు ఉంది, ఈ జిల్లేడు ఉంది. ఇదిగో ఇది తెల్ల జిల్లేడు అండి, ఇది చాలా మంచిది, కానీ ఇప్పుడు ఇది ఎక్కడా దొరకట్లేదు, ఎక్కువ శాతం ఇదే వాడుతున్నారు.
అందుకనే మేము ఇది కూడా సాధించినవండి. ఇది ఒక్క చాటే దొరికింది. ఇది దర్భ అండి. మేము ఇప్పుడు ఎన్ని రకాలు పత్రి తీసుకొచ్చినామో మీరే కామెంట్ చేయాలి. కామెంట్ చేయండి. మారేడు దళం సాధించిన నువ్వు. ఇది మారేడు దళము. మారేడు దళం అయితే అసలు దొరకలేదు. ఒక చాటు చిన్న చెట్టు ఉంటే అట్లే తీసుకొచ్చామండి. ఇది గరిక. వినాయకుడికి ఎక్కువగా ఇష్టమైంది గరిక. గరిక ఇలా సెట్ చేసుకున్నాం మేము. ఇది మాల్లా కట్టామండి. వినాయకుడికి వెనక ఫోటోగా పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా మాల్లా కట్టుకున్నాము. ఎక్కువ ఇష్టమైనది గరిక. చివరికి ఇది కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఎంతమంది ఇలా పత్రి ఎంతమంది బయట తీసుకొస్తారో కొనుక్కొస్తారో కామెంట్ చేయండి. ఇది శంఖం పూల చెట్టు అండి. ఇది చిన్న కొమ్మ, అట్లే రేగి కొమ్మ. ఆ వినాయకుడికి ఎన్ని రకాల పత్రి పెట్టాలో మేము ఎన్ని రకాల పత్రి సాధించామో చూపించాను కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అట్టే మేము పూజ ఎలా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అండి.